భూమి, మా అమ్మే నన్నెప్పుడు ఇలా కొట్టలేదు. మా ఇంటి షెల్టర్ తీసుకుంటూ మేం పెట్టింది తింటూ నా మీద చెయ్యెత్తుతావా? ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ అయిపోయిందే. నా మీద చేయి చేసుకున్నావని తెలిస్తే మా అమ్మ ఊరుకోదు, నిన్ను చంపేస్తుంది. వెళ్ళు, వెళ్ళి చెప్పుకో. నాకంటే ముందు నువ్వే చేస్తావు. నేనెందుకు చేస్తాను? నువ్వు దరిద్రపు ఏడుపు కొట్టు మొహంతో వెళ్ళి అమ్మా అమ్మా నన్ను భూమి కొట్టింది అంటావు. అప్పుడు మీ అమ్మ ఎందుకు కొట్టింది అని అడుగుతుంది. ఏం చెప్తావు? ఒళ్ళు కొవ్వెక్కి ఆ కొవ్వుకి కైపెక్కి ఆయన్ని, అదే గగన్ బావని ప్రేమించాను అని చెప్తావా? అలా చెప్పావనుకో, నేను కొట్టాను, మీ అమ్మ చావగొడుతుంది. నాన్నకి తెలిస్తే చంపేస్తాడు. చెప్పు, వెళ్ళి చెప్పు. వయసు వేడెక్కింది, మనసు తోడు కావాలనుకుంటుంది. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలొస్తే ఇంకెవరైనా చూసుకో. మళ్ళీ ఆయన జోలికొచ్చావనుకో, ఇప్పుడు కొట్టాను, ఈసారి కొట్టి వదిలేను. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. తల తిక్కసారు. అనుకోనిది జరిగే సడి పెరిగే ఎదలయలో కూర్చోండి సార్. ఏంటి సార్ అలా చూస్తున్నారు? ఎందుకిలా చూస్తున్నానో మీకు తెలీదా మేడం? ఏమో సార్, నాకేం అర్థం కావడం లేదు. సరే, వడ్డిస్తాను, భోంచేయండి. తినండి సార్. మీరు తిన్నారా తైతక్క గారు? నేనా? నేను నచ్చింది, నీ కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది. నువ్వు ఇలాగే మాట్లాడతావు నాకు తెలుసు. ఇలా మాట్లాడినప్పుడు నేను చెప్తోంది అబద్ధము అని చెప్పి నేను ఇక్కడ ఈ వీడియో చూపిస్తానన్నమాట. ఆ రోజు నేను శోభా చంద్రలా నాటకమాడాను. మళ్ళీ ఈ రోజు అలాగే నాటకమాడి నాట్యాలయం స్థాపించమని శ్రీ 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 శరత్ చంద్ర గారికి చెప్తాను. ఇప్పుడు చెప్పు, ఏంటి మమ్మీ ఇదంతా అని చెప్పు.
ఇక చెప్పడానికి నీ దగ్గర స్క్రిప్టే లేదు. నేను చెప్పింది చెప్పినట్టు అప్పచెప్పడమే నీకున్న స్క్రిప్ట్. ఈ ఆస్తంతా నక్షత్ర పేరు మీద తన బర్త్డే సందర్భంగా రాసిమ్మని నువ్వు ఐ మీన్ నీలో ఉన్న శోభా చంద్ర చెప్పాలి. అది విని ఆయన వెంటనే రాసేయాలి. హా, అలా జరగలేదనుకో ఈ వీడియో నేను బావకి చూపిస్తా. నీకు తెలుసు కదా భూమి, మా బావ ఏదైనా తట్టుకోగలడు గాని తను ప్రాణంగా ప్రేమించిన శోభాచంద్ర పేరు చెప్పి తనని ఎవరైనా పిచ్చివాణ్ణి చేస్తే మాత్రం అస్సలు తట్టుకోలేడు. సో నిన్ను కొట్టి కొట్టి మరీ తరిమేస్తాడు. నువ్విప్పుడు ఇక్కడ ఉండాలి అనుకుంటే నేను చెప్పినట్టు చేయాలి. వద్దు అనుకుంటే ఇల్లొదిలి వెళ్ళిపోవాలి. ఏం చేస్తావమ్మా? నేనే నీ కూతుర్ని అని ప్రూవ్ చేసుకోవడం కోసం ఇక్కడే ఉంటావా, లేక మా నాన్న దృష్టిలో నేనొక చీటర్గా మిగిలిపోకూడదు అని బయటికి వెళ్ళిపోతావా?